డైలీ టేస్ట్ ది డైలీ. టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఆ నియోజకవర్గ రాజకీయం మారిపోయిందా? జనసేన ఎమ్మెల్యేతో చట్టా పట్టాలేసుకు తిరుగుతున్న ఓ వర్గం సొంత నాయకుల మీదే కత్తులు నూరేస్తున్నారా? అవకాశాల కోసం దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టిన ఇద్దరు సీనియర్స్ 2 ఏళ్లు తిరగకముందే పాత పగల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా? ఎక్కడ జరుగుతుందా ఎపిసోడ్? ఎవరా ఇద్దరు లీడర్లు? ఆంధ్రప్రదేశ్ కూటమిలో కుంపట్లు అంటుకోవడం మొదలై చాలా రోజులైంది. పై స్థాయిలో పెద్ద నాయకులంతా పరస్పరం పొగుడుకుంటూ మనం బరంపురం అంటున్నా నియోజకవర్గ లెవెల్లో మాత్రం చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట టీడీపీతో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. పిఠాపురం నుంచి పాలకొండ దాకా అదే సీన్. కొన్ని చోట్ల అతి కష్టం మీద సర్దుబాట్లు సాధ్యమైతే మరికొన్ని చోట్ల టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అదంతా ఒకే ఎత్తైతే వీటన్నింటికీ భిన్నమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి అనకాపల్లిలో. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గ రాజకీయం 2 ఫ్యామిలీల చుట్టూ తిరుగుతోంది. మాజీ మంత్రి సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ టీడీపీ ఇన్ఛార్జ్. సీట్ల సర్దుబాటు వల్ల టికెట్ ఇవ్వలేనందుకు ప్రతిగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవితో పాటు నియోజకవర్గ బాధ్యతలు గోవింద్ చేతుల్లో పెట్టింది టీడీపీ హైకమాండ్. అటు గోవింద్, కొణతాల ఇద్దరు వరుసకు వియ్యంకులు. ఇటీవలి కాలంలో కుటుంబ బంధాలు మరింత బలపడిన క్రమంలో వియ్యంకుల మధ్య పొలిటికల్ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ గా ఉందట. మిత్రపక్షాల మధ్య అవగాహన ఉంటే మంచిదేగా, అది చూసి వేరే వాళ్లకు ఎందుకంత అసిడిటీ అనుకుంటున్నా క్వశ్చన్ కరెక్టే గాని అసలు కథ మాత్రం అక్కడే స్టార్ట్ అవుతుందట. అనకాపల్లి రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఎదిగిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వర్గం ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జితో విభేదిస్తుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థి అయిన కొణతాలతో కూటమి ధర్మం ప్రకారం ఎన్నికల ముందు చేతులు కలిపారు వీరభద్రరావు. ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్న పరిస్థితుల నుంచి కొణతాల విజయం కోసం దాడి ప్రచారం చేయాల్సిన పరిస్థితులు రావడం రాజకీయ అవసరమే. అయితే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ పీలా ఎమ్మెల్యేతో కలిసిపోయారనే అభిప్రాయం దాడి వర్గంలో బలంగా నాటుకుపోయింది. ఈ తరహా రాజకీయాలు దీర్ఘకాలంలో పార్టీకి నష్టం కలిగిస్తాయని బలంగా విశ్వసిస్తున్నారట దాడి. దీన్ని ఎదుర్కొనే క్రమంలోనే స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గమంతా ఎమ్మెల్యే అల్లుడి చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఎక్కడ్నుంచో వచ్చిన వాళ్లు పెత్తనం చేస్తే సహించాల్సిన అవసరం లేదని, ఇక్కడ కూటమి నేతల మాటకు విలువ లేకుండా పోయిందని బహిరంగ వేదికపైనే ఫైర్ అయ్యారు దాడి వీరభద్రరావు. దీంతో ఎన్నికల ముందు చేతులు కలిపి కొత్త అధ్యాయానికి కారణమయ్యారని భావించిన దాడి కొణతాల వర్గాల మధ్య మళ్లీ గ్యాప్ పెరిగిందనే ప్రచారం మొదలైంది. అటు పీలా గోవింద్ సైతం మాజీ మంత్రి మనుషుల్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోవడం లేదట. దీంతో టీడీపీలో వర్గ రాజకీయాలు ఊపందుకోగా ఇటీవల నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్లో చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనకొచ్చారు. అధికారిక కార్యక్రమాల తర్వాత నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష జరిగింది. అనకాపల్లి దగ్గరకు వచ్చేసరికి మీటింగ్ బాగా హీటెక్కిందనే ప్రచారం జరిగింది. దాడి వర్సెస్ పీలా గోవింద్ గా మారిపోవడమే అందుకు కారణం. తన ముందే పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడంపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. మీరు మారకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని గట్టిగానే క్లాస్ పీకారట సీఎం. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులపై పార్టీ అధిష్టానం ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనకాపల్లిలో ప్రతిపక్ష నాయకత్వం బలహీనంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమర్థత కనిపించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రాజకీయాల కంటే అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారు. అదే సమయంలో టీడీపీకి కావాల్సినంత స్కోప్ ఉంది. సంస్థాగతంగా బలోపేతం కావడం ద్వారా మరింత పటిష్టంగా నాయకత్వం రూపుదిద్దుకోవచ్చు. కానీ అంతర్గత విభేదాలతో మాజీ మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహారం మారిపోవడం స్థానిక టీడీపీ శ్రేణుల్ని కలవరపెడుతుంది. వియ్యంకుల వ్యూహాలను దాడి ఎంతవరకు ఎదుర్కొని నిలదొక్కుంటారన్నది చూడాలి.